ఇసుకేస్తే రాలనంత జనం రావాలి. డ్రోన్ కెమెరా వ్యూలో ప్రభంజనంలా కనపడాలి. ఆహా ఓహో అనిపించుకోవాలి. రాజకీయ పార్టీల జన సమీకరణ కక్కుర్తి ప్రజల ప్రాణాల మీదకు ఎలా తెస్తోంది? కరూర్ రోడ్ షోలో అసలేం జరిగింది? మాటలకందని విషాదం, ఊహకందని ఘోరం. పొలిటికల్ రోడ్ షోలో మరణ మృదంగం. కరూర్ విజయ్ ర్యాలీలో పిట్టల్లా రాలిన జనం, భారీ సంఖ్యలో మృతులు. అంతమంది చావుకు బాధ్యులెవరు? విజయ్ ర్యాలీలో విషాదానికి కారణమేంటి? అప్పుడు మదురై, ఇప్పుడు కరూర్. విజయ్ పొలిటికల్ మీటింగ్లలో వరుస విషాదాలేంటి? ఈ ఘోరానికి ఎవరు బాధ్యులు? తల్లిని కోల్పోయిన పిల్లలకు, పిల్లలను కోల్పోయిన తల్లులకు ఎవరు జవాబుదారీ? ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? ఎంతమందొచ్చారు? ఎంతమంది వస్తారో ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ నివేదిక లేదా? టీవీకి అధినాయకుడు విజయ్ దగ్గర సమాచారం లేదా? ఇరుకు ఇరుకు కూడళ్లలో సభలు, డ్రోన్ దృశ్యాలతో ఎవరికోసం ఈ బిల్డప్లు? ఎందుకు ఈ డెత్ గేమ్లు? మదురైలో జరిగిన ఘోరం ఎవరు మర్చిపోయారు? ఇవి రాజకీయ సభల, మృత్యు వేదికల? ఎన్ని కుటుంబాల్లో చీకట్లు కమ్ముకోవడానికి ఎవరు కారకులు? కరూర్లో మరణ మృదంగం ఏం చెబుతోంది? ఎవర్ని దోషిగా నిలబెడుతోంది? తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రికళగం టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభ అత్యంత విషాదం నింపింది. రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో భారీ సంఖ్యలో జనం చనిపోయారు. మృతి చెందిన వారిలో పిల్లలు, మహిళలే ఎక్కువ. కాళ్లు చేతులు విరిగి ఊపిరాడక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కరూర్లో విజయ్ రోడ్ షోకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట జరిగింది. అనేక మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. భారీ సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. విషాద ఘటనపై విజయ్ స్పందించారు. ఈ ఘటన జరగడంతో తన మనసు ముక్కలైందన్నారు. తాను భరించలేని, వర్ణించలేని బాధతో, దుఃఖంతో ఉన్నానన్నారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరూర్ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ నుంచి వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి కలెక్టర్కు సూచించారన్నారు. కరూర్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కరూర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అటు విజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరూర్లో ప్రచార సభలో దురదృష్టకర సంఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా కష్ట సమయంలో వారికి మనోధైర్యం అందించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారన్నారు ప్రధాని మోడీ. తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా ఆరా తీశారు. తమిళనాడు ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు. రాజకీయ విమర్శలు, పరామర్శలు, కాసిన్ని కన్నీటి బొట్లు. 4 రోజుల తర్వాత అంతా మర్చిపోయి మరెక్కడో రాజకీయ మృత్యు సభలు. చచ్చేది సామాన్యులు. దానిపై రాజకీయ పేలాలు ఏరుకునేది మాత్రం నేతలే. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టి జయలలిత స్థానాన్ని భర్తీ చేసి డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనుకుంటున్న విజయ్, అతని బృందానికి సభలు, రోడ్ షోలపై ఒక పద్ధతి, ప్లానింగ్ లేదు. ఎక్కడ రోడ్ షో పెట్టాలో బోధపడదు. ఎంతమంది వస్తారో, ఎంతసేపు తిండి తిప్పలు లేక వారు ఈయన చిలక పలుకుల కోసం వేచి చూసే క్రమంలో సొమ్మసిల్లి పడిపోతారో ఆలోచన లేదు. దాని ఫలితమే అప్పుడు మదురై, ఇప్పుడు కరూర్ ఘోరకలి. కరూర్లోని ఓ చిన్న కూడలిలో రోడ్ షో. మనుషుల మధ్య గాలి కూడా జొరబడనంతగా తరలివచ్చారు. తమ అభిమాన హీరో తమ పట్టణానికి వచ్చాడని కొందరు, అసలు విజయ్ ఎలా ఉంటాడో చూద్దామని మరికొందరు సామాన్యులు. తమ జీవితాలను బాగు చేసే మాటలేవో చెబుతాడు విందామని ఇంకెందరో తండోపతండాలుగా వచ్చారు. వీరిలో చాలా మంది చచ్చిపోయారు. కరూర్ ఘోరానికి దారితీసిన పరిస్థితులు, నిర్వాహకుల అలసత్వం, ప్రభుత్వం చేతగానితనం, క్రౌడ్ను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు చేతులెత్తేయడం, ఒక టైము పాడు లేని విజయ్ రాకపోక, ఇలా కరూర్ ప్రమాదానికి కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే అందరి గుండె తరుక్కుపోతోంది. తమిళనాడు టాప్ సినీ హీరోల్లో విజయ్ ఒకడు. పార్టీ పెట్టాడు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ను గద్దెదించి ఎంజీఆర్ లెవెల్లో సీఎం పీఠం ఎక్కేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అంతా బానే ఉంది. మరి సభలు నిర్వహించే పద్ధతి ఇదేనా? తనను చూడటానికైనా వస్తారు,
చస్తే చస్తారు అన్న ధోరణి తలపించేలా ఎందుకీ నిర్లక్ష్యం? ఏదో ఒక ఘోరం జరిగితే రాజకీయం చేద్దామనే తప్ప ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్న విజయ్ ర్యాలీకి స్టాలిన్ సర్కార్ ఎందుకు అనుమతిచ్చింది? ఒకవేళ ఇచ్చినా క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదు? కరూర్ ఘోరానికి 6 ప్రధాన కారణాలు ఏంటి? మొదటి కారణం ఊహాతీతంగా జనాల రాక. కరూర్లో రోడ్ షోకి 10,000 నుంచి 30,000 మంది వరకు రావచ్చని విజయ్ బృందం స్థానిక పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుంది. కానీ అంతకు రెట్టింపు స్థాయిలో జనం వచ్చారు. దాదాపు 1,20,000 మంది తరలివచ్చారు. క్షణక్షణం క్రౌడ్ పెరుగుతూ పోయింది. కరూర్ రోడ్ షో వేదిక కిక్కిరిసిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టలేనంతగా నిండిపోయింది. ఒక్కరు తోసుకున్నా సైకిల్ స్టాండ్లా అందరూ కుప్పకూలేంతగా తరలివచ్చారు. ఎక్కడో ఎవరో తోసుకున్నారు. వారిని అంటిపెట్టుకున్న వారందరూ ఒకరిపై మరొకరు పడ్డారు. వారిని చూసి వీరు, వీరిని చూసి వారు ఏదో జరుగుతోందన్న భయంతో పరుగులు పెట్టే ప్రయత్నంలో తోసుకున్నారు. తొక్కిసలాటకు అదే ప్రధాన కారణం. ఓవర్ క్రౌడింగ్. ప్రమాదానికి రెండో కారణం పూర్ మేనేజ్మెంట్ ప్లానింగ్. వెలుస్వాంపురంలోని కరూర్లో ర్యాలీ నిర్వహించతలపెట్టింది విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ. కరూర్ రోడ్డు హైవే కూడలి చూశారు. ఎంతమంది జనం పడతారో అంచనా వేశారు. ఎంతమంది రావచ్చో కూడా ఒక ఆలోచన చేశారు. కానీ వారి లెక్క తప్పిందే. వచ్చిన జనానికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు. నమక్కల్ టౌన్ సభ తర్వాత నేరుగా కరూర్ రోడ్ షోకి విజయ్ వచ్చాడు. విజయ్ సభాస్థలికి వచ్చిన తర్వాత జనాల రాక ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. విజయ్ పార్టీ బృందం జనాలు ఈ స్థాయిలో వస్తారని అంచనా వెయ్యలేకపోయింది. పోలీసులు ఈ లొకేషన్లో వద్దన్నా వినలేదు. రోడ్ షోకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయింది. ప్రమాదానికి మూడో కారణం కరూర్కి అత్యంత ఆలస్యంగా విజయ్ రాక. కరూర్ ర్యాలీలో విజయ్ ప్రసంగించాల్సిన టైం మధ్యాహ్నం 12 గంటలు. కానీ విజయ్ వచ్చింది రాత్రి 7 గంటలకు. విజయ్ కోసం పడిగాపులు కాసి నీరు, ఆహారం లేక చాలా మంది విజయ్ రాకముందే సొమ్మసిల్లి పడిపోయారు. కనీసం వారిని తరలించడానికి అంబులెన్స్లకు సైతం దారి లేదు. విజయ్ వచ్చాక పదే పదే విజ్ఞప్తి చేశారు. 2 సార్లు ప్రసంగాన్ని సైతం ఆపేశారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన మహిళా పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ప్రమాదానికి 4వ కారణం భారీ బందోబస్తు. ఏది? కేవలం విజయ్, అతని టీవీకే బృందానిదే తప్పు కాదు. రాష్ట్రంలో ఏం జరిగినా, ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత పోలీస్ శాఖదే బాధ్యత. జనాలను బట్టి పోలీసులను మోహరించాలి. కానీ రాజకీయ కారణాలు, పోలీసుల తక్కువ అంచనాను కానీ జనాలను కంట్రోల్ చేయడానికి సరిపడనంతగా పోలీసులు మాత్రం లేరు. సరైన బారికేడ్లు పెట్టలేదు. స్టేజ్ చుట్టూ బఫర్ జోన్లు కూడా అరేంజ్ చేయలేదు. దీంతో జనం అటు నుంచి ఇటు, ఇటు నుంచి కదిలి విజయ్ను మరింత దగ్గరగా చూడ్డానికి ప్రయత్నించడం తొక్కిసలాటకు దారితీసిందే. హైవే చుట్టుపక్కల రోప్స్, హోర్డింగ్స్ పెట్టడంతో జనాలకు బయటికి వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోయాయి. ప్రమాదానికి 5వ కారణం పాప తప్పిపోయిందన్న ఆందోళన. టీవీకే కార్యకర్తల సమన్వయ లోపం, పోలీసుల నిర్లక్ష్యం, అటు విజయ్ ఆలస్యంగా వేదిక దగ్గరికి రావడం, ఒక్కసారిగా జనం పెరగడం. ఇదే టైంలో 9 ఏళ్ల పాప తప్పిపోయింది. అస్మిక కనిపించడం లేదంటూ విజయ్ అనౌన్స్ చేశారు. పాపను వెతికి పెట్టాలంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేశారు. அஸ்மிகா 9 வயசுல ஒரு பொண்ணு காணுமா? தம்பிகளா கொஞ்சம் தேடி கண்டுபிடிச்சு கொடுத்துருங்க. அஸ்மிகா, போலீஸ் சார், ப்ளீஸ் சார், ப்ளீஸ் ஹெல்ப் சார், ப்ளீஸ். தேங்க்யூ தனம், தேங்க்யூ. See you all, thank you. கான்ஃபிடென்ட் ஆருங்க, நல்லதே நடக்கும். வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். విజయ్ ప్రకటనతో జనం ఒక్కసారిగా ఆ పాప కోసం వెతకడం ప్రారంభించారు. రవ్వంత గ్యాప్ కూడా లేకుండా జనాలున్న టైంలో పాప కోసం అటు ఇటు కదలడం ప్రారంభించారు. పాప తల్లి కూడా ఏడుస్తూ తన కూతురు కోసం అందర్నీ తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. భారీ జనసంద్రంలో ఒక్కసారిగా కదలిక రావడంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. జనం ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ప్రమాదానికి 6వ కారణం విజయ్ వాటర్ బాటిల్స్ విసరడమా? ఉదయం నుంచి రాత్రి 7 వరకు కరూర్ కూడలిలో జనం విజయ్ కోసం ఎదురు చూశారు. తిండి తిప్పలేకుండా తమ అభిమాన నేత కోసం వేచి చూశారు. కనీసం నీటి సదుపాయం లేక డీహైడ్రేషన్తో సొమ్మసిల్లిపోయారు. రద్దీతో ఉక్కపోత పెరిగింది. కనీసం నీరు లేక చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ప్రసంగిస్తున్న టైంలో వారి అవస్థలు చూసిన జనం తన వ్యాన్లో ఉన్న వాటర్ బాటిల్స్ ను వారిపైకి విసిరారు. వాటిని అందుకునేందుకు జనం ఎగబడ్డారు. ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇది కూడా తొక్కిసలాటకు కారణమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. టీవీకే పార్టీ నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వం, పిల్లా పాపలను వెంటేసుకుని విజయ్ సభకు మహిళలు వెళ్లడం, పాప తప్పిపోయిందనో, వాటర్ బాటిల్స్ విసిరేశారనో, విజయ్ వ్యాన్ దగ్గరికి వెళ్లాలి అన్న ఫ్యాన్స్ పిచ్చో కానీ తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
జనం ప్రాణాలంటే లెక్కలేనితనం, విరగబడి వస్తారన్న తెంపరితనం. పొలిటికల్ పార్టీల ఆర్భాటానికి పార్టీ కార్యకర్తలు, జనం బలి కావాల్సిందేనా? ఇసుకేస్తే రాలనంత జనం రావాలి. టీవీ తెరల నిండా జన సమూహమే కనబడాలి. డ్రోన్ దృశ్యాలతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టాలి. గెలిచేశాడు, అధికార పీఠం పట్టేశాడు అన్నంత రేంజ్లో జనమా ప్రభంజనమా అనిపించుకోవాలని ఆరాటం, అత్యుత్సాహం. కనీస జాగ్రత్తలు తీసుకొని లెక్కలేనితనం. చిన్న చిన్న కూడలిలో సభలు పెట్టేస్తారు. డ్రోన్ కెమెరాలతో ఆహా ఎంతమంది వచ్చారోనని బిల్డప్ ఇవ్వడానికి ఇరుకు స్థలాల్లో నిర్వహిస్తారు. వచ్చిన అభిమానులు, కార్యకర్తలు చచ్చినా, కాళ్ళు చేతులు విరిగినా, సొమ్మసిల్లినా బంతిపూల వనంలా జనం చూడు అంటూ అవతలి పార్టీ వాళ్లు అదిరిపడాలి అన్నట్టుగా జన సమీకరణ చేస్తారు. తమ అభిమాన నటున్నో, లీడర్నో చూడ్డానికి, చూసి ఆనందించడానికి, ఆ పోటుగాడి మాటలు వినడానికి, తమ జీవితాల్లో వెలుగులేవో వస్తున్నాయనే ఆశల ఊసులు ఆలకించడానికి అభిమానులు, జనం కూడా వేలం వెర్రిగా తరలివస్తారు. చీమల దండులా పెరుగుతారు. గాలి కూడా దూరనంతగా కదులుతారు. జనాల తోపులాటను అదుపు చెయ్యలేక ప్రభుత్వం, ఇటు నిర్వాహకులు చేతులెత్తేస్తారు. జన సమూహాన్ని చూసి తరించిపోయిన నటుడో, నేతనో 4 సొల్లు మాటలు మాట్లాడేసే ఏసీ క్యారవాన్లో సేద తీరుతాడు. ఇదిగో జనం ఇలా ఎవరి చావు వారు చస్తారు. తమిళనాడు కరూర్లో విజయ్ ర్యాలీలో జరిగిన ఘోర కలికి ఈ అంతులేని నిర్లక్ష్యమే కారణం. పొలిటికల్ రోడ్ షోలు, డెత్ షోలుగా మారిన ఘటనలు మన దేశంలో చాలానే ఉన్నాయి. సంతాప సభలుగా మిగిలిపోయిన రాజకీయ పార్టీల సభలెన్నో ఉన్నాయి. చిన్న చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందే. 2022 డిసెంబర్ 28న కందుకూరులో ఇలాగే తెలుగుదేశం సభలో మృత్యువు తాండవించింది. 8 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రోడ్ షోలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇరుకు రోడ్డులో నిర్వహించడం, ఒకవైపు ఎలాంటి రక్షణ కూడా లేని కాలువ, మరోవైపు చిన్న రోడ్డు. ఇలాంటి ప్రాంతంలో రోడ్ షో నిర్వహణ విషాదం నింపిందే. పార్టీలు ఏవైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో అనడానికి కందుకూరు ఉదంతం పెద్ద ఉదాహరణ. 2015 జూలై 14న రాజమండ్రి గోదావరి పుష్కరాల్లోనూ తొక్కిసలాట జరిగింది. 27 మంది చనిపోయారు. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో పాల్గొనే సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని వైసీపీ నేతలు నిత్యం గుర్తు చేస్తుంటారు. ఇదే ఏడాది జూన్ 4న ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ నిర్వాహకుల నిర్లక్ష్యం 11 మంది ప్రాణాలు తీసిందే. 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కప్ గెలుచుకోగా కేఎస్సీఏ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే కేవలం 30 నుంచి 50 వేల మంది వరకు మాత్రమే అభిమానులు వచ్చే అవకాశం ఉందని భావించి ఏర్పాట్లు చేసింది. కానీ 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల వరకు అభిమానులు స్టేడియం దగ్గరికి వెళ్లగా ఆ ప్రాంగణమంతా జనసంద్రంగా మారిపోయింది. టికెట్లు ఉన్నవారితో పాటు లేనివారు కూడా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజకీయ ప్రకంపనలు సైతం రేపింది. 2025 జనవరి 29న ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మహా విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది పుణ్య స్నానాల కోసం పోటెత్తారు. దాంతో ఒక్కసారిగా బారీకేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగింది. నది ఒడ్డున ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఈ తోపులాటలో కొందరు పడిపోయారు. వాళ్ల మీదిగా జనం నడుచుకుంటూ వెళ్లారు. తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక కొందరు 30 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ సభలు, ఆధ్యాత్మిక సదస్సులో జరిగిన ఘటనలు అనేకం. ముఖ్యంగా పొలిటికల్ పార్టీల సభలెన్నో విషాద సభలుగా మిగిలిపోయాయి. ఆర్భటం కోసం జన సమీకరణ చేస్తారు. తగిన ఏర్పాట్లు చేయలేరు. పోలీసులు సైతం ఒక్కోసారి జన సమూహాన్ని చూసి చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడు కరూర్లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ శోక సముద్రంలో ముంచెత్తింది. విపరీతంగా వచ్చిన క్రౌడ్ ను చూసి సంబరపడిన విజయ్ తన టీం అందుకు తగ్గట్లుగా సరైన ఏర్పాట్లు చేయలేదని మాత్రం తెలుసుకోలేకపోయాడు. జనాలు విరగబడి రావాలి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. జనం కూడా ఆహా ఓహో అనాలి. రేపో మాపో అధికార పీఠంపై కూర్చోవడం ఖాయమని సంకేతాలివ్వాలి. కొంతకాలం నుంచి డ్రోన్ కెమెరాల పిచ్చి పొలిటికల్ పార్టీలను కుదురుగా ఉండనివ్వలేదు. డ్రోన్ కెమెరాల్లో జన సమూహాన్ని చిత్రీకరించేందుకు జనాలను ఎక్కువగా తరలిస్తారు.
ప్రభంజనంలా కనిపించేందుకు చిన్న చిన్న సర్కిల్స్ దగ్గర రోడ్ షోలు పెడుతున్నారు. పార్టీల నాయకులు కూడా పోలీసుల సపోర్టు పూర్తిగా తీసుకోవడం లేదు. పోలీసులతో సమన్వయం సరిగ్గా ఉంటే కరూర్లో ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. రాజకీయ శూన్యతను తానే భర్తీ చేస్తానన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. పీకే ఇచ్చిన సలహాలు సూచనలతో జన సందోహాన్ని ప్లాన్ చేశాడు. కానీ దానికి సరిపోయినంత ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విజయ్ ఇప్పుడు కేసుల చుట్టూ తిరగాలి. న్యూనత భావం వెంటాడుతుంది. అధికారంలో ఉన్న స్టాలిన్ చేతుల్లో రాజకీయ కక్ష సాధింపులు తప్పకపోవచ్చు. కరూరు ఘటనతోనైనా రాజకీయ పార్టీలు గుణపాఠం నేర్చుకుంటాయా? ఆర్భాటం కోసం మితిమీరిన జన సమీకరణకు స్వస్తి పలుకుతాయా?